టు సీకే న్యూస్. ఘనంగా కోవూరు శాఖ గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభం చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద, నా చెల్లి దొంతు శారద ఒక్క మాటతో ఈ గ్రంథాలయం నూతన భవనానికి సహకరించిందని కొనియాడారు. గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద మాట్లాడుతూ దేవాలయాలు, గ్రంథాలయాలు, విద్యాలయాలు మూడు కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి ఆ సేవా భాగ్యం నాకు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. కోవూరు శాఖ గ్రంథాలయ నూతన భవన ఏర్పాటుకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఎంతో కృషి చేశాడని, తద్వారా త్వరగా ఈ గ్రంథాలయ భవనం ప్రారంభించుకోవడం జరిగిందని మీడియాకు తెలిపారు. దాదాపు 35 లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా, శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. దాదాపు 38 రకాల దిన, వార, పక్ష, మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దర్వాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధన్న వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు. ఈరోజు 5 lakhs పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు. ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ప్రజల మనిషి, ప్రజలందరూ సొంత అన్నగా భావించే అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు లైబ్రరీని కోవూరులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అన్న ఎప్పటి నుంచో బాగా తెలుసు. నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. చాలా సంవత్సరాల నుంచి అన్ననే ఎమ్మెల్యేగా కొలుస్తున్న తర్వాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే మన రాధాకృష్ణన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి 5 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది. పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే అన్న చాలా కష్టపడ్డారు. మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు. దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నిజంగానే ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. అది మన ప్రసన్న అన్న చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. మా గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో 60 ఉన్నాయి. ఈ 60 గ్రంథాలయాలు కూడా ఒక 30 వరకు చాలా పడిపోయే స్థితిలో ఉన్నాయి. వాటన్నిటి కూడా రెనోవేషన్కి అడిగాము. నా టర్మ్లో ఒక 5 బిల్డింగ్స్ కొత్తవి కట్టడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 2 years పీరియడ్లో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది గ్రంథాలయాల్ని. 1 కోటి రూపాయలకి గ్రంథాలయ బుక్స్ అవి కొనుగోలు చేయడం, ముఖ్యంగా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి డిగ్రీ చదివాక ఎవరైతే Group 1, Group 2 ఎగ్జామ్స్, IAS, IPS పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన గ్రంథాలయాల్లో లభిస్తుంది. ఈ గ్రంథాలయంలో కూడా బుక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా సాంకేతికత పరిజ్ఞానం కోసం కూడా అన్ని లైబ్రరీస్లో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. మనకు ఈ బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పిల్లలందరూ పేదవాళ్ళని మంచి విద్య అందించాలని మన జగనన్న ఆశయాన్ని నిజం చేస్తూ గ్రంథాలయాన్ని కూడా డిజిటల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు విద్య,
ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా పురోగతి సాధించాం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే 2 రంగాలు ముఖ్యంగా ఉండాలి, విద్యారంగం, వైద్య రంగం. ఆ రెండిటికి మన సీఎం గారు పెద్దపీట వేశారు. ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తృతం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఇచ్చే ఆర్థిక సహాయం కూడా పెంపుదల 50 లక్షల వరకు పెంపుదల చేయడం జరిగింది. మదనాపురం మండల పరిధిలోని రామన్పాడు గ్రామంలో లంబాడ తాండా ప్రజల ఆధ్వర్యంలో గ్రామస్తులతో వివిధ పార్టీ నాయకులతో కలిసి గిరిజనుల ఆరాధ దైవమైన శ్రీ సంతోష్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలను సంతోష్ సేవాలాల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలను కొనియాడుతూ ఘన నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి అంజద్ అలీ, తాజా మాజీ సర్పంచ్ కురుమూర్తి, టీఆర్ఎస్ నాయకుడు మండల రాములు, లక్ష్మణ్ నాయక్, ఓసరాం నాయక్, మేస్త్రి కురుమన్న, వాకిటి రామకృష్ణ, నందు నాయక్, చిత్యా నాయక్, ఖలీలు, సురేష్ నాయక్, గోవింద్ నాయక్, మహేష్ నాయక్, రాజు నాయక్, ఎండి సాజిద్ అలీ, నరేష్ గౌడ్, తెలుగు ఆంజనేయులు, సాయిరాం, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఒకటి చేసుకుంటున్నాం. ఏటి కోసం చేసుకున్నాం అనేది కూడా మనం 10 మందికి తెలవాలి. 10 మంది ఇంకా 10 మందికి చెప్పుకుంటూ పోతే వారు చేసిన సేవలు, కీర్తనలు, గొప్పలు 10 మందికి అందరు తరతరాలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇవి ఈ విధంగా కనుమరుగైతే వాస్తవికంగా వారు 1797 సంవత్సరం మన అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ తాండాలో వారు జన్మించారు. వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతుంది, నీ కొడుకును నాకు ఇచ్చేయి అప్పచెప్పి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తామంటే ఆ బాబు దానికి నాకు వద్దు, నేను జగదాంబ మాత దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే ఆ జగదాంబ మాత అంటే ఒక బలి దేవత, ఆ బలి నాకు బలి అంటే నచ్చదు, నేను ఏదైనా సరే హింస చేయను, బలి చేయను అనే మాట మన సేవలాల్ గారు చెప్తారు. ఈ మాట చెప్పినాక ఆయన జగదాంబ మాతకు మేరమ్మకు కోపం వచ్చి ఆ తాండా ప్రజల మీద మొత్తం కోపం చూపుకుంటూ వాళ్ళకు ఇక్కడ మంచిగా లేకుండా గడబలు సృష్టించుకుంటా హాని చేసుకుంటా ఉంటది. ఆ పరీక్షను తట్టుకోలేక ఆ తాండావాసులు మొత్తం కలిసి మన సేవాలాల్ గారిని బయటికి తరుముతారు తాండా నుంచి. దాని తర్వాత తాండా నుంచి తరిమినాక అందరూ ఒకటి మాట్లాడుకుంటారు, మనం ఏ విధంగా ఉన్నాం, మనకి ఈ విధంగా రాక్షసాలను పొందుతున్నారు, మనం ఆ దేవతను ఏ విధంగా చల్ల చేయాలనే విషయం అనుకొని అంత గ్రామస్తులు కలిసి 7 మన మేకపోతులను రకరకాల దేవతల ముందు బలియానికి తయారవుతారు. అప్పుడు సేవాలాలు వచ్చి నా కోసం ఈ మూగజీవులను ఎందుకు బలి చేస్తారు, దాని పరంగా నా గొంతు కోసి నా రక్తాన్ని శిరాభిషేకం చేసుకో అని దేవతను ఆ తలకాయ కోసి వాళ్ళ ముందు పడేసిన తర్వాత అప్పుడు ఆ మేరియమ్మ అంటే జగదాంబ మాత అనుగ్రహించి నా పరీక్షకు నువ్వు నెగ్గినవు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయనను వశపరుచుకుంటూ అనుకున్న పనులు చేస్తుంటారు. అంటే దాని తర్వాత ఆ తలకాయ తీసి మళ్ళీ యథావిధికి పెట్టి అప్పటి నుంచి అతనికి కొన్ని మాయలు మంత్రాలు అంటే ఏ విధంగా ఏం చేయాలి అనేది అప్పటి నుంచి మన సేవాలాల్ గారు ఏం చేస్తారు, మొత్తం తిరుగుతారు. ఎక్కడి నుంచి మన అనంతపూర్ నుంచి రాయచూరు మీద నుంచి హైదరాబాద్ చేరుకొని మొత్తం తాండావాసులు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ తాండావాసులు అంటే ఎప్పుడైనా సరే ఆ రోజు మనకు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి సంబంధించిన వస్తువులను మోసుకుంటూ పోయేవారు, సామాగ్రిని రాజులకు కానీ బ్రిటిష్ వాళ్ళకి కానీ ఆ కాలం వరకు ఇదే పని వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ. అయితే ఈ సేవలకు నచ్చక మనం ఎన్ని దినాలు ఈ విధంగా చేయాలి, మనలో ఒక ఐక్యత రావాలి. మనం ఫస్ట్ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు, హైందవ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాడు అంటే హిందూ ధర్మాన్ని ఆయన పాటించుకుంటూ ఇలాంటివి చేయకూడదు, మనం డ్రింక్ చేయకూడదు, తాగరాదు, మద్యపాన నిషేధం, బలి ఇయ్యరాదు. అయితే ఎవరన్నా దారి తప్పినా కానీ చెడు మార్గం చూపకుండా వారికి సరైన దారి చూపించాలి అనే మాట ఆయన హితబోధన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలుకొల్పుకుంటూ మొత్తం నడుచుకుంటూ వెళ్తుంటే ఆఖరికి ఆయన మార్గంలో ఎంతో మంది వెళ్తారు. ఆఖరికి మన హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వెళ్ళినాక నవాబు ఈ విషయం తెలుస్తుంది, అతని చరిత్ర గురించి తెలిసినాక అతను పిలిపించి అయ్యా నీకు ఒక పరీక్ష లాగా పెడతాడు అతను. ఎవరు మన హైదరాబాద్ నవాబు ఏమని అంటే అందులో ఒకటి మత్తు పదార్థం ఏదో తినే వస్తువుల విషం కలిపి ఆ విషయాన్ని చూద్దామని చెప్పి అతనికి ఇస్తే అతనితో పాటు ఒక 10 మంది ఇస్తారు. అతను చనిపోతాడా ఉంటాడా చూద్దామని ఆఖరికి మన సేవలాల్ గారికి ఆ విషయం మారియమ్మ ద్వారా ఆల్రెడీ అతనికి అనుగ్రహం పొందించాడు, ఇందులో విషయం ఉంది అని తెలుసుకొని ఆ విషయాన్ని కూడా అతను తీపి చేసుకొని ఆ విషయం లేకుండా చేసుకొని దాన్ని తిని ఉడక అప్పుడు ఏం చేస్తాడు మన నవాబు, హైదరాబాద్ నవాబు, ఇది మన మహారాజ్ గంజ్ కానీ బంజారాయిల్స్ కానీ ఈ ప్రాంతాలను అప్పుడు రాసి చేసాడు మన ఈ లంబాడలకు. అందుకే దాని పేరు
బంజారా హిల్స్ అంటారు, అంటే బంజారులు ఉండేదాన్ని బంజారా హిల్స్ అంటారు. మహారాజ్ గంజ్ ప్రాంతాన్ని వీరికి వదిలేస్తారు, ఈ లంబాడోళ్ళకే ఇచ్చేసిన అని. దాని తర్వాత వాళ్ళు ఈ మన సేవాలాల్ గారు ఎవరైనా చనిపోయినా కానీ 3 రోజుల తర్వాత బతికించిన కాలాలు ఊరుతూ ఉండయి ఆయన. దాని తర్వాత ఎన్నో పనులు ఎవరైనా సంతానం కలగకపోయినా సంతానం కలిగించాడు. అయితే ఒక రాక్షసుడు ఏం చేస్తాడు, అరే ఇతందే నడుస్తుంది నాదెందుకు నడవకూడదు అనే ఉద్దేశంతో కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మగ మనిషికి ఆడి మనిషి వేషం వేసి అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి పిల్లలు అవుతలేరు అయ్యా స్వామి అంటే ఆయన అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మగ మనిషిని కూడా ఆడి మనిషి చేసేసి ఆ గర్భధారణ వచ్చేటట్లు చేస్తాడు. ఈ విధంగా ఆయన ఎన్నో పాటించుకుంటూ అంతా మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ మంచిగా పోరాడుతూ ఈ రోజు వాస్తవికంగా రజాకారులను కూడా ఆ రోజు తరమడంలో వీళ్ళ కూడా బంజారాలు అంటే లంబాడోళ్ళ పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి, కానీ ఏ రోజు కూడా ఒక హిందువుల పండుగకు సెలవు ఉంది, మన క్రిస్మస్ పండుగకు సెలవు ఉంది, ముస్లింల పండుగకు సెలవు ఉంది. కానీ నేటికి కూడా ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయకుండా అంటే మామూలుగా ఎక్కడో ఒక దిక్కు అధికారికంగా మొన్నటి వరకు కేసీఆర్ చేస్తుండ్రి, కానీ సెలవు దినం ప్రకటించలేదు. కానీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఈ రోజే వాళ్లకు అంటే ప్రత్యేకంగా లంబాడి తాండావాసులకు ఈ రోజు సెలవు దినం కూడా ప్రకటించిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. జై సేవాలాల్ మహారాజ్ కి, జై సేవాలాల్ మహారాజ్ కి. వెంకటగిరి పట్టణం వైష్ణవి డిగ్రీ కళాశాల నందు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేవీకే ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక శాతం మంది యువత ఉన్న దేశం మనది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకులు నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలి. మీ ఓటును రాబోయే ఎన్నికలలో మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర రాజధాని నిర్మాణం ఉపయోగించాలి. విద్యార్థులు మంచి విద్యా ఉద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మీ ఓటును ఆలోచించి వినియోగించాలి. 2022 సంవత్సర నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో 24% నిరుద్యోగ సమస్య చేరుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ శాతం యువత డ్రగ్స్ కు బానిసలైనారు. ఉన్నత విద్యారంగం వినాశనమైంది. యువగలం పాదయాత్రలో భాగంగా రాష్ట్రమంతా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్ సూచనలతో రాష్ట్రంలో యువత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని యువగలం పథకాన్ని టీడీపీ ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శులు చావా హేమంత్ సుకుమార్, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు శివతేజ, వెంకటగిరి పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నాని, యువ నాయకులు పద్మనాభం, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నాకు కాకపోయినా మీ తోటి తరవాలకి నాణ్యమైన విద్య అందిస్తారు. ఏ ప్రభుత్వం వస్తే నాకు తెలిసి ఉండే పిల్లలందరూ కూడా 80% పల్లెల్లో నుంచి వచ్చారు. రోడ్లు బాగుపడతాయి. ఏ ప్రభుత్వం వస్తే వైద్య రంగం బాగుపడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఈరోజు కళాశాలలో విద్యార్థులు యూట్యూబ్ లో చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితుల్లో మనం లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్తే ఏదైనా నీకు రాజధాని అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఏది నీ రాష్ట్రం అని అడిగినప్పుడల్లా మీ తల్లిదండ్రులు ఎవరన్నా అడిగితే బాధ చేస్తుంది. అదేవిధంగా యూట్యూబ్ లో గంజాయికి అలవాటు పడి విద్యార్థులు విద్యార్థుల్ని కొట్టుకున్న సందర్భాలు చాలా చూశారు ఈ మధ్యకాలంలో. ఎన్నిటి కారణమైంది పరిపాలన వ్యవస్థ బాగాలేకపోతుంది. ఆ వ్యవస్థ బాగుండాలంటే మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉండే ఆయుధం ఏది? ఓటు అనే ఆయుధంతో మీ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరం మీ అన్నదమ్ముల భవిష్యత్తు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికే మా ఓటు అని చెప్పాను. ఈ రాష్ట్ర అభివృద్ధికే మా ఓటు, ఈ రాష్ట్ర అభివృద్ధికే ఓటు వేస్తారని అమాయకపు
గుంపుకు ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నకిలీ స్టాంపుల తయారీదారులతో పాటు నకిలీ పూచీకత్తుదారులను తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ కేసులో వెంకటాచల మండలం కసుమూరు గ్రామానికి చెందిన నలపాలు కోటేశ్వరరావు, మంద పారిశుద్ధం, చవటపాలెంకు చెందిన కోడిపెట్టి రమేష్, నెల్లూరు గాంధీనగర్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రావు మరియు నెల్లూరులోని విజయలక్ష్మి రబ్బర్ స్టాంప్ అండ్ ప్రింటర్స్ నాదెళ్ల నరసింహులు ఈ కేసులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. కోర్టులను సైతం మోసం చేస్తున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వీరికి సహకరిస్తున్న కొంతమంది న్యాయవాదులపై కూడా దృష్టి సారించామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమని టీఎస్పీ హెచ్చరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ స్టాంప్ పేపర్లు, ఫేక్ షూరిటీ పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి ఈ కేసులో వెంకటగిరి సెబ్వారు నవంబర్ నెలలో గంజాయి కేసులో థామస్ అనే వ్యక్తిని, కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మన వెంకటగిరి కోర్టులో ఆధారపెట్టగా వారు రిమాండ్లో ఉన్నారు. వారు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నందువలన వారు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చింది, కానీ షూరిటీ లేదు వాడికి. లోకల్ షూరిటీల కోసం వారు ఎవరిని సంపాదించినా వాళ్ళకి సహకరించడం వలన వారు కొంతమంది లాయర్ గుమస్తాలను సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అనే అతను తెలిసిన రమేష్ అనే అతన్ని సంప్రదించి అతను షూటింగ్ తయారు ఇస్తాడని చెప్పి అతనికి నాలెడ్జ్ ఉన్నందువల్ల అతని ద్వారా తీసుకొని కోటేశ్వరరావు అనే షూటీని, అలాగే పరిశుద్ధ అనే షూటీ వారిద్దరిని ఇక్కడికి మన కోర్టుకి పంపించడం జరిగింది. అక్కడికి ఆ షూటింగ్ పూర్తి చేయడానికి వెంకటగిరి కోర్టుకు పంపించడం జరిగింది. వాళ్ళది కసుమూరు నెల్లూరు జిల్లా. వారిని ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత ఆనపల్లి కోర్టు వారికి అనుమానం వచ్చింది. అవి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్టా కాదని వెరిఫై చేస్తే ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే ఇవి విలేజ్ సెక్రటరీ ఆఫ్ కసుమూరు సంప్రదించగా ఫోన్లో వారు సంప్రదించారు. దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం ప్రొసీడ్ అయ్యి పోలీసు వారు ఇది ఎస్పీ గారు, మా తిరుపతి ఎస్పీ గారు అయిన మణిక గారి ఆదేశం ప్రకారం వెంకటగిరి సిఐ గారు, వెంకటగిరి ఎస్ఐ ఇద్దరు కూడా ఒక టీం అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ చెబుతూ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటీలుగా మేము ఉంటామని చెప్పి కొంతమంది స్టాక్ షూటీలు తయారు చేస్తారు అతను. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట స్టేట్ వాళ్ళు, బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతని ద్వారా కొన్ని షూటీలు పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతున్నారు. అది కొంతమందికి ఏమో నేను ఒరిజినల్ ఇస్తున్నానని చెబుతున్నాడు. కొన్ని డాక్యుమెంట్స్ వాస్తవంగా ఒరిజినల్ తీసుకొస్తున్నాడు. కానీ అది అడ్డం పెట్టుకుని ఒక 10%, 15%, 20% ఒరిజినల్ పెట్టి మిగతా 80% షూటీస్ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది. ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం, దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్లు పెట్టినందువల్ల ముద్దాయిలు కోర్టుకు రాకపోతే దాని మీద కోర్టులో కేసులు అట్లనే పెండింగ్ అయిపోయి ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతుంది. ఈ విధంగా కోర్టులను మోసం చేస్తూ, పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. ఈరోజు మనం వారిని చెక్ చేయగా సుమారు 34 స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర. అలాగే వారి దగ్గర అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు చేపిస్తారు స్టాంపులు అనే స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నర్సింహులు అని అతను ఉంటాడు. ఆ నర్సింహుల దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తాడు నెల్లూరు టౌన్లో. అతనికి అతను డబ్బులు ఇస్తాడు. కానీ చట్ట ప్రకారం ఎట్లా చేయాలని చేయకుండా ఎవరంటే వాడు పెడితే స్టాంపులు తయారు చేయకూడదు. దాని ప్రకారం అతను కూడా తప్పు చేశాడు. అతని దగ్గర నుంచి సుమారుగా 34 స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. మా ఎస్ఐ గారు అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపులు తయారు చేసే మిషన్ ఉంటుంది. ఆ వేడుకొండల దగ్గర నుంచి నరసింహుల దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవన్నీ కోర్టుకి ఆధారపడుతున్నాము.
వారి ముద్దాయిని కూడా మొత్తాన్ని ఆధారపెట్టి వారికి కఠినంగా శిక్ష పడేటట్టు చూస్తాము. దీంట్లో ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తలకాయలని ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టులు మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండేవాళ్ళం కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని మీద అందరి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. కానీ ఈరోజు ఈ పట్టుకొచ్చిన ఈ మన రమేష్ని కానీ రఘుఫుల గురించి నరసింహులు వాళ్ళు అరెస్ట్ చేసినందువల్ల మా ఎస్పీ మేడం గారు మా ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా అభినందించినట్టుగా తెలియపరిచినారు. వీరికి రివార్డు కూడా ఇలాంటి సీజ్ చేసినందుకు ఈ సొసైటీలో ఇలాంటి క్రైమ్ తగ్గించాలంటే మనం ఎంతో కట్టుదిట్టంగా మన యాక్షన్ సీరియస్గా చేస్తేనే ఇలాంటి క్రైమ్ తగ్గుతుంది. కాబట్టి మా మేడం గారు అందరూ అభినందించి రివార్డు కూడా ప్రకటించారు. రివార్డు ఇస్తామని చెప్పి కూడా మనం వారికి మీ ద్వారా తెలియపరుస్తాం. సూర్యాపేట జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే. ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు. 4 నిందితుల అరెస్టు, 1 పరారీ. నిందితుల వద్ద నుండి 1 లారీ, 3 అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం. రిమాండ్ కు తరలింపు. కేజెస్ పైన నిఘా పెడుతూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుందని ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే పూసుమంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడిఎస్ రైస్ రికవరీ అయింది. 3 వెహికల్స్ యూజ్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాం. సో దీంట్లో మొత్తంగా 5 అక్యూజ్డ్ ఉన్నారు. ఒక అక్యూజ్డ్ హైదరాబాద్ తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన శ్రీమతి రేణుకా చౌదరి గారికి బీఫామ్ అందజేసిన పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు పాల్గొన్నారు.